ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఒక ముఖ్యమంత్రి తన నోటి నుంచి వాడాల్సినటువంటి భాష కాదు. చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా చాలా ఒక విజ్ఞతతో కూడుకోవాలి. పోస్ట్ అనేది చాలా గౌరవప్రదమైనది. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని పాలించే నాయకుని భాష, నాయకుని ఒరవడి, నాయకుని యొక్క ఒరవడి చక్కగా లేనప్పుడు మొత్తం అందరు కూడా గట్లనే ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాషను ఎవరు కూడా సమర్థించడం లేదు. అయితే ఇప్పుడు ఏదైతే పాలమూరు ఉందో పాలమూరులో చాలా అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు ఒక డ్యామ్ కట్టింది లేదు, ఒక రైతులకు నీళ్ళు ఇచ్చింది లేదు. అలాంటి ప్రభుత్వం మా పైన అనడం ఏదో కరెక్ట్ అని చెప్పి చెప్తాము. పాలమూరులో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. చాలా ప్రాజెక్టులు కూడా మన కేసీఆర్ గారు ఉన్నటువంటి హయాంలోనే పూర్తి అయినాయి. కొన్నిటికి చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని గతంలో కూడా కేసీఆర్ గారు దాన్ని కొంతవరకు చేయడం జరిగినది. మిగతా కొంత పూర్తి చేయడానికి కోసము అనుమతుల కోసం వీళ్ళు పంపించిన దానిలో వాళ్ళు ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు అడ్డం పడేదాన్ని వీళ్ళు దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. చేయలేనటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ నల్లగొండ పాలమూరు ఆగమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. తప్పే ఉన్నది. రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అటు కొడుకు ఇటుకు తండ్రి నేను రియల్ ఎస్టేట్ అంటే అభివృద్ధి చేస్తున్నాను తప్ప నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదు ఇక్కడ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎన్నైనా చెప్తాడు. ఇప్పుడు బొంక నేర్చిన ఆడది ఎన్నైనా చెప్తుంది రంకు మాటలు. ఇప్పుడు ఏం చేసినా చూపించమని. ఏమన్నా ఒక ప్రాజెక్ట్ కట్టినావా, నువ్వు ఒక ఫ్లైఓవర్ బిడ్ చేసినావా, లేకుంటే ఏమన్నా అభివృద్ధి చేసినావా చెప్పని చెప్తున్నాం కదా. నువ్వు నిజంగానే 2.5 సంవత్సరాలు నీ అభివృద్ధి ఏందో శ్వేతపత్రం రిలీజ్ చేయి. లేకుంటే నువ్వు చేసిన ఎక్కడన్నా ప్రదర్శించు, నీ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టు. చేసింది ఎక్కడ? భూములు అమ్ముకోవడము, సంచులు మోయడమే తప్ప నువ్వు చేసిన అభివృద్ధి ఏది? అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు అడుగుతారు? అయితే అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వస్తే నేను చెప్తా, మొత్తం మీ చిట్టా మొత్తం బయటకు తీస్తా అని చెప్పి చెప్తా ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీలో ఏం చేస్తాడు, ఏం మాట్లాడతాడు? అసెంబ్లీలో ప్రజలకు సంబంధించినటువంటి చర్చ ఉంటే ఎవరైనా మాట్లాడచ్చు. ఆ చర్చనే లేనప్పుడు అసెంబ్లీగా ఏం చేస్తారా అంటున్నా. అంటే నువ్వు తిట్టిన తిట్లు వినడము, నీ సొల్లు పురాణ మాటలు వినుకుంటా ఉండడానికి కోసం కాదు కదా అసెంబ్లీలో జరగాల్సింది ప్రజల సమస్యల మీద చర్చ జరగాలి, ప్రజలకు కావాల్సినటువంటి తీర్మానం చేయాలి. ఇలా అది లేనప్పుడు దేనికోసం రావాలి అసెంబ్లీకి అంటున్నాం మేము. ఖచ్చితంగా ప్రజా చర్చలో ఉన్నప్పుడు తప్పకుండా కేసీఆర్ గారు వస్తారు. ఆల్రెడీ వీళ్ళైతే రెగ్యులర్గా హరీష్ అన్న కానీ కేటీఆర్ కానీ మిగతా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు కదా. వాళ్ళకి సమాధానం చెప్పు ఫస్ట్. అయితే కేటీఆర్ గారిని ఉద్దేశించి ఒక మాట అనడం జరిగింది. నువ్వు ఆంధ్రలో పుట్టినోనివి, నువ్వు రాజమండ్రిలో గుంటూరులో చదివినోనివి, నీకేం తెలుసు తెలంగాణ గురించి? ఆయనకేం తెలుసు? ఆయన బిడ్డ ఎందుకు ఇచ్చిండు భీమవరం? బిడ్డకు ఆంధ్రనే వాళ్ళ బిడ్డ ఇచ్చిండు కదా. వ్యాపారాలు అంతా వాళ్ళతోనే కదా ఈయన చేసేటి. కాబట్టి అనబుద్ధి తనను కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు జీడిగింజ తన నీడేరు కదట. గట్లా ఉన్నది ఈయన పరిస్థితి. అసలు ఆయన చదువు మాత్రమే చదువుకున్నాడు 2 ఏళ్ళు. ఈయన తన బిడ్డనే ఇచ్చిండు కదా మరి ఆంధ్రకు. ఫస్ట్ దానికి సమాధానం చెప్పు మరి ఏంటిదో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు భాష మార్చుకోవాలి, ప్రజల మీద దృష్టి పెట్టాలి.